మాఘపురాణం 4వ అధ్యాయం. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు. అతడేమయ్యనో వాని వృత్తాంతము నెరుగా గోరుచున్నాను. దయవుంచి దానిని వివరింపుడని గోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరియైన ప్రశ్నను అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడతను. తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగువానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తె బందితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. నేను అందులా అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను, అనగా బలవంతముగా నా ఆత్మహత్య చేసుకొనేదను. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగి నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూఢుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖింపుము. నన్ను వేగముగా కౌలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తిని, తర్వాత నీ విషయమును మీకు చెప్పుట భయపడి తిని. మీ కుమార్తె చేసిన దోహము వలన నేను పాపమును పొంది తిని. దయవుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందింపుడని ప్రార్థించును. సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించినట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన గంగా నది తీరమునకు పోయి 12 సంవత్సరాల పాటు తపము ఆచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడును తన ప్రయాణంలో అనేక చోట దివ్యమైన ఆశ్రమమును చూసెను. ప్రయాణము చేసిన అతడు విశ్రమింపదలిచెను. అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వానితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆసరస్థిరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చేయ వ్రతం ఎట్టిది? దయవుంచి వివరింపుడని ప్రార్థించును. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకమును కలుగును? మీరు పూజించుచున్నది ఏ దైవమును? దయవుంచి చెప్పండి అని అడిగాను. వీని ప్రార్థనను విని వారు తనలో ఒకడు సత్యవ్రతుడను వానిని సుమిత్రుడును అడిగిన విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘ మాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగు వాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టమగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుచుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము ఆడినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, శ్రీ సాంగత్యలోలుడు, మాఘమాసమును మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టున తెగగొట్టినవాడు, పరశ్రీ సాంగత్యం గలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, దాన్ని ఇచ్చిన దానిని దొంగలించువాడు, మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమ. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను
పొందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవును అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వానికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున ఈ మాసమున్న ఇంకను 3 దినములు మిగిలియున్నది. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారం మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆచరించిన. అతడు ఇంద్రియము అదుపులో ఉంచుకొని శీతోష్ణముల దుస్సహతను సహించుచు నిశ్చల చిత్తములో న్యాసాగ్రస్థన్య దృష్టియే శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖచక్ర పద గదాపద్మ విభూషిత చతుర్బాహుని కౌస్తుభమాలాలంకృతినిగను పీతాంబరునిగను హర కిరీటాది మండితునిగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనస్సును అతనిపై లగ్నము గావించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమైన వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపము ఆచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషము నంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావంచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తముగానే మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించుచు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమును పొందుదురు. చందో విహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతీదేవికి వివరించెను. 4వ అధ్యాయం సంపూర్ణం.